తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి క్రేజ్ మామూలుగా లేదు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 45% ఉన్న మహిళల ఆక్యుపెన్సీ ఇప్పుడు 75%కి పైగా పెరిగింది. ఆర్టీసీ బస్సులోని సీట్లని మహిళలే ఆక్రమిస్తుండడంతో టికెట్లు కొనుక్కున్న మగవాళ్లు మాకు సీట్ లేవని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆడవాళ్లు కూడా ఫ్రీ బస్ కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎక్స్ప్రెస్ బస్సులు ఆపుతున్నారట. దాంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులన్నీ నిండిపోతున్నాయి. ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగినట్టు తెలుస్తోంది. కానీ బస్సులో 90% సీట్లను మహిళలే ఆక్రమిస్తుండడంతో బస్సులు పెట్టి టికెట్లు కొన్న మగవాళ్లు విసుక్కుంటున్నారు. మాకు సీట్లు లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని 200 దాకా కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వీటిలో ముందుగా 50 బస్సులను శనివారం నుంచి అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఫ్రీ బస్సు స్కీమ్ ని మహిళలు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొన్ని సూచనలు చేశారు. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దాంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతోంది. అందువల్ల తక్కువ దూరం వెళ్లేవారు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని సజ్జనార్ సూచించారు. అంతేకాదు కొందరు మహిళలు ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపుతున్నారు. బస్ స్టాప్ లో కాకుండా మధ్యలో ఆపి ఎక్కుతుండడంతో బస్సు ప్రయాణం సమయం పెరిగిపోతుంది. అందుకే ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు అనుమతించిన స్టేజ్ లోనే ఆగుతాయని ఎండీ సజ్జనార్ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ని ఆంధ్రప్రదేశ్లోనూ పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి అమలులోకి తెచ్చేందుకు ఏపీ అధికారులు సర్వే మొదలుపెట్టారు. తెలంగాణ, కర్ణాటకలో ఈ స్కీమ్ ఎలా అమలు చేస్తున్నారు, ఆర్టీసీకి వచ్చే నష్టం ఎంత, దాన్ని ఎలా భర్తీ చేయాలి, ఏపీలో అమలు చేస్తే మహిళల సంఖ్య ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది, లాంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆటోలు, క్యాబ్స్ డ్రైవర్ల ఉపాధి పరిస్థితి ఏంటి అన్న దానిపైన జగన్ సర్కార్ స్టడీ చేస్తున్నట్లు సమాచారం.